ఈడి గోల్డ్ హై సినిమా రేపు రిలీజ్ అవుతుంది. సరే, నేను రాశాను, డైరెక్ట్ చేశాను, అందరికీ తెలిసిందే. ఏ సినిమా అయినా కానీ ఏ ఒక్కరు ఏం చేయలేరు, టీం అనేదే ఉండాలి. కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. డెఫినెట్గా ఈడి గోల్డ్ హై ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనిల్ గారు అండ్ సునీల్, వీళ్ళిద్దరూ నాకు డ్రైవింగ్ ఫోర్సెస్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరి వల్లనే ఈ సినిమా చాలా మంచి ప్రోడక్ట్ అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనిల్ గారు అండ్ సునీల్. దూసుకెళ్తా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది ఒక 2 years. ఫస్ట్ ఇయర్ సరే చేద్దాం, ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేద్దాం, ఎందుకంటే అందరూ అవే అడుగుతారు, వీరు నువ్వు అవే చేస్తావు, అవే చెయ్యను. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాలో థింకింగ్లో మార్పు వచ్చింది. ఈ కమర్షియాలిటీ, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ వాల్యూస్ ఉంటూనే కొంచెం హట్కేగా వెళ్దామని చెప్పేసి, సో అలా కొంచెం డిఫరెంట్గా వెళ్దాము అని ఆలోచిస్తున్నప్పుడు ఈ థాట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం ఆయన ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ దిస్ థింగ్, ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్. తర్వాత ఈ సినిమా ఇమ్మీడియట్గా చెప్పాల్సింది, ఫస్ట్ థాట్ నుంచి మొన్న క్యూబ్ చెక్కింగ్ దాకా కూడా నాతో ఉన్న శ్రావణ్, స్క్రిప్ట్ కోఆర్డినేటర్, తను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్. నా బర్త్డేని చాలా చాలా తీసుకున్నావు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ దేవరాజ్ అండ్ శ్రావణ్కి ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలి, దేవరాజ్ని పరిచయం చేసినందుకు. దేవరాజ్ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. రత్నవేలు దగ్గర అసిస్టెంట్గా చేశాడు, తమిళ్లో 2-3 ఫిల్మ్స్ చేశాడు, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. నాకు కొంచెం వేరే లాంగ్వేజ్ వాళ్ళతోటి నేను వర్క్ చేయగలను, లేదు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అని నాకు చిన్న భయం ఉండేది. తను చాలా తొందరగా కలిసిపోయి ఈ సినిమాలో దేవరాజు పడిన కష్టం ఇందాక బెనర్జీ గారు చెప్పారు, అటు బెనర్జీ గారి మీద కోపం ఉంది, నేను చెప్తాం ఫస్ట్ టైం అనుకున్నాను యాక్చువల్లీ. లాస్ట్లో చివరికి వచ్చేటప్పటికి మేము కొంచెం కాంబినేషన్స్ వల్ల కొంచెం స్పీడప్ చేయాల్సి వచ్చింది, చాలా హడావుడిగా చేయాల్సి వచ్చింది. ఆ టైంకి వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగేసింది. లెఫ్ట్ హ్యాండ్ లాగడం అంటే లిటరల్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. మేము అందరం వణికిపోయాం. అనిల్ గారు కూడా ఏమండి మనం వేరే క్లాష్ పెట్టేసుకుందామండి, తనకు అంత ఇదిగా ఉంది. నేను కూడా దేవరాజు వదిలే క్లాష్ పెట్టేద్దాము, ఉన్నారు పర్లేదంటే, లేదు సార్ ఇంపార్టెంట్ సీన్స్ కదా నేను వస్తాను. వచ్చి ఆ చెయ్యి ఒక పక్కన చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళు కట్టుకుంటారు, అలా కట్టేసుకొని అలా చేశాడు దేవరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవరాజ్. నీ కష్టం అంతా దానిలో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇందాక నన్ను పొగుడుతున్నప్పుడు ఒకళ్ళిద్దరు చప్పట్లు కొట్టలేదు, సుహాసో ఆర్కే అనుకుంటా, సరే గుర్తుంటారు. సో అందరూ అండ్ శ్రీపాల్ నాకు బిందాస్ నుంచి ఉన్నాడు, తన కష్టం ఇలాంటి కాదు. అండ్ తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ, అంటే భాను ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్, ఈజ్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో 3 పాటలు కొరియోగ్రాఫ్ చేశారు. ఈ 3 పాటలు మీకు అద్భుతంగా నచ్చుతాయి. తన సూపర్బ్ యాటిట్యూడ్ భాను. ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో కూడా దయచేసేసి నాతో కలిసి వర్క్ చేయి. హ్యాస్ అ వండర్ఫుల్ యాటిట్యూడ్. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్ డాన్సర్స్, అఫ్కోర్స్ సునీల్ సూపర్బ్ డాన్సర్, అది అందరికీ తెలిసిందే. 3 పాటలు కూడా అద్భుతంగా చేశారు. అండ్ రాజు సుందరం ఈజ్ వరల్డ్ క్లాస్, మీకు తెలిసిందే. ఒక పాట చేశారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, ఆడియన్స్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ గణేష్ మాస్టర్ ఫైట్స్, మెయిన్ ఫైట్స్ 2 ఆయన చేశాడు. 3 ఫైట్స్ చాలా అప్రిషియేషన్ వస్తుంది 3 ఫైట్స్ కూడా. తర్వాత రియల్ సతీష్ వీళ్ళు కూడా బాగా చేశారు. అండ్ ఇంకా సాగర్, సారీ నేను ఆర్డర్లో చెప్పట్లేదు, బ్రెయిన్ యాక్చువల్గా ఒక 10 days నుంచి సరిగ్గా నిద్ర లేక బ్రెయిన్. సో సాగర్, మేము దూసుకెళ్తా వర్క్ చేసేటప్పుడు నేను సాగర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు చూశాను. నాకు సాగర్ యాటిట్యూడ్ అర్థమైపోయింది, చాలా పాజిటివ్ మైండ్. అంటే ఓకే ఇలా చేసి చూద్దాం అని ముందుకెళ్ళటం, అంతేగాని బాగుందన్న తర్వాత తన ఎనర్జీ లెవెల్స్ ఆగిపోవు. నేను ఇప్పుడు బిలీవ్ చేస్తుంటాను.
చాలామంది క్రియేటివిటీ బాగుంది అనగానే ఆగిపోద్ది. ఇంతకంటే కూడా బాగా చేద్దామా అనుకున్న వాళ్ళే యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు సినిమాని. సాగర్ అలా ఆలోచించే పర్సన్. నేను దూసుకెళ్తా గమనించేసి ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ చేస్తాం. తను బిలీవ్ చేసాడో లేదు తెలియదు. తర్వాత సునీల్ కన్నా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం అనిల్ గారు ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అండి, మా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఎక్సీడ్ చేశాడు. పాటలే కాదు, పాటలు 4 పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు థియేటర్లో స్క్రీన్ మీద ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మా సినిమాలో ఆ ఎమోషనల్ సీన్స్ అయితేనేమి, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్. యాక్షన్ అంటే బండ ఫైటింగ్ అట్లా ఉండదు, సిచ్యువేషన్ పరంగా ఉంటుంది. అవి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. అది యాక్చువల్గా రేపు బ్రహ్మాండంగా తీసాడరా అని పేరు వస్తుంది మ్యూజిక్ వల్ల యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అండ్ సునీల్ అన్నాడు, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు సాగర్ అనగానే మనిషి అన్న గారు అబ్బాయి అంటారు, తొందరలోనే మనిషి అన్న సాగర్ వాళ్ళ ఫాదరు అనే స్థితికి వస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఈజ్ టూ గుడ్. అండ్ తర్వాత టూ బ్యూటిఫుల్ లేడీస్ సినిమాని కంప్లీట్లీ బ్యూటిఫై చేశారు. సినిమా అంతా అందంగా తయారు చేశారు వాళ్ళిద్దరు నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ లేడీస్, వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వెరీ గుడ్ మంచి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. ఏనాడు కూడా ఈ ట్యాంట్రమ్స్ ఇవి ఎప్పుడూ చూపించలేదు. వాళ్ళకి మంచి ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు వస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దే ఆర్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా అండ్ రీచా. అండ్ అఫ్ కోర్స్ మన సినిమా నేను ఎప్పుడు బిలీవ్ చేస్తున్నాను, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ యాక్టర్లు ఉన్నారు. ఒక ఫేమస్ డైరెక్టర్ చెప్పినట్టుగా, యాజ్ ఎ డైరెక్టరు నీ జాబ్ చాలా ఈజీ, గుర్తుంచుకో, నువ్వు చేయాల్సిందంతా ఏం లేదు, మంచి ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకో, తర్వాత సైలెంట్గా తప్పులు చేయకుండా ఉండి చాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. సో మన సినిమాలో అంత గొప్ప యాక్టర్లు టెక్నీషియన్ అందరూ ఉండటం వల్ల నేను రేపు థియేటర్లో ఎలివేట్ అవుతాను. సినిమా డైరెక్టర్ బాగా చేశాడు అంటారు, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. నరేష్ గారు, బెనర్జీ గారు అండ్ కోర్స్ చరణ్, పునీత్ సార్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు క్యారెక్టర్లు. అండ్ మిగతా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ తను చాలా 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 అద్భుతంగా, చాలా అంటే దానికి చాలా ఈస్థెటిక్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్తాండ్ వెంకటేష్ గారు, ఆయన ప్రతి సినిమాకి చేస్తారు. ఆయన వల్ల ఈ సినిమా అసలు యాక్చువల్గా కూర్చుంటే అలా ఫినిష్ అయిపోద్ది. అండ్ మిగతా అందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం మర్చిపోయి ఉంటే సారీ. ఈ టీం మీద నాకు ఎంత ప్రేమ కలిగిందంటే, ఇదే టీం తోటి కంటిన్యూస్గా సిరీస్ లాగా కంటిన్యూస్గా మూవీస్ చేయాలి అనే కోరిక. నాకు అంత నచ్చింది టీము. మిగతా నేను చిన్నవాళ్ళు లైట్మెన్తో సహా మేనేజర్స్తో సహా అందరూ కష్టపడ్డారు మనది అనుకొని. నిన్న ఫోన్లో అన్నాడు, సారీ ఫైనల్గా చెప్తున్నాను, సాగర్ అన్నాడు, సార్ ఈ సినిమాలో ఎవ్వరు ఏమార్చలేదు సార్, పని చేసేటప్పుడు ఏమార్చలేదు ఎవరిని, అందరూ నిజంగా ఓన్ చేసుకుని వర్క్ చేశారు సార్, అది కనిపిస్తుంది స్క్రీన్ మీద అని. అది కారణం. సో అందరూ ప్రతి ఒక్కరిది ఈ సినిమా నా ఒక్కరిది మాత్రం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. పృథ్వీ గారు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి నన్ను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకుంటారన్నమాట. అది నా అదృష్టం ఫ్యాక్ట్. అలాగే ఇంక వీళ్ళిద్దరు మా సినిమాలో ఈ హీరోలు వీళ్ళిద్దరు, నేను హీరోయిన్ ఇందులో. అయితే వాళ్ళిద్దరు